ఏదైతే సోనియా గాంధీ గాంధీల కుటుంబాన్ని వెంటాడి వేటాడుతున్నటువంటి బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సలాహుద్దీన్ షోయబ్ చౌదరి తాజాగా మరొక పాయింట్ని రైజ్ చేశాడు. అతను సోనియా గాంధీని సోనియా గాంధీ అంటారు, మైనో అంటుంటారు అనమాట. తాజాగా ఆమెను ఒక పాయింట్ రైజ్ చేశాడు. హెడ్గే ఆంటోనియో ఆల్బినా మైనో ఆవిడ అసలు పేరు. దాన్ని టచ్ చేస్తూ మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, దశాబ్దాల క్రితమే ఇండియన్షిప్ పౌరసత్వం వచ్చింది, భారత పౌరసత్వం, మరి అయినా ఇటాలియన్ పాస్పోర్ట్ ఎందుకు సరెండర్ చేయలేదు? ఇది భారత పౌరసత్వ చట్టాలకి విరుద్ధం కదా. ఇది తను పెట్టినటువంటి పోస్టు. అంటే ఆమెకి 2 దేశాల పౌరసత్వం ఉంది అన్నటువంటి విషయం. సాధారణంగా మన దేశంలో అయితే కనుక ఓ సర్టెన్ టైంకి అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్టెండ్ చేసుకోకపోతే కనుక ఆటోమేటిక్గా పాస్పోర్ట్ రద్దు అయిపోతుంది. ఆమెకి 2 చోట్ల పాస్పోర్ట్లు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఏం చెప్పుకొస్తున్నారు. ఇదివరకు అటు రాహుల్ గాంధీకి కూడా ఇంగ్లాండ్ పాస్పోర్టు ఇండియా పాస్పోర్ట్ 2 ఉందని, సోనియా గాంధీకి ఇటలీ పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ 2 ఉందని చెప్తున్నారు. మన దేశ చట్టాల ప్రకారం అయితే 2 పాస్పోర్ట్లు ఉండడం నిషేధం. పాస్పోర్ట్ ఉండడం అంటే ఆ దేశ పౌరసత్వం ఉంటాం. ద్విపౌరసత్వం అనేది మన దేశంకి అయితే నిషేధం. మరి దానికైతే అట్టించి సమాధానాలు ఇంతవరకు రావట్లేదు.